శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 43వ అధ్యాయం. వెనుక చూపు. సింహాలోకే యద్గభీరత్వమాస్తే ఘోరో మంథే స్వాదుతాయాచకాస్తి త్వద్గాధా శ్రీచర్వణే దేశికేంద్ర తన్మే సామే భాతి పాదే పదే చ. శ్రీ గురుదేవా, సింహావలోకనంలో ఉన్న గాంభీర్యము, గోమాతల నెమరువేతలో ఉన్న తీయదనము, ఈ రెండూ మీ కథల సొగసుల మననంలో నాకు అడుగడుగునా అనుభవానికి వస్తున్నాయి. జరగబోయేది మనం ఎలాగూ చెప్పుకోలేము గనుక ఇంతవరకు జరిగిన సంఘటనలను ఒకసారి సింహావలోకనం చేసుకుని వాటిలోని అంతఃసూత్రాన్ని ఆకళించుకుని ధారణ చేసుకుందాం. మనన నిధిధ్యాసల వల్ల గదా పరమతత్వం పట్టుబడేది. విదేశీ పర్యటనలు. ఇప్పటికి 27 సార్లకు పైగా వివిధ విదేశీ యాత్రలు చేసి స్వామీజీ ఏం సంపాదించినట్లు అని అభిమానం గల సోదరులు జాలిపడితే, ఏ సంపాదన లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు వెళతారు అనుకొని సంతోషపడుతూ ఉంటారు దగ్గరకు వచ్చి చూడనే చూడని సోమరులు. నిజానికి ఈ సుదూర విదేశాలలో స్వామీజీ సాధించిన విజయాలను గమనిస్తే పై 2 రకాల వారికి సందేహాలే పుట్టవు. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు స్వామీజీ విదేశీ పర్యటనలకు లక్ష్యాలు 4. 1. ఆయా ఖండాలలో ఉన్న పుణ్యతీర్థాలను వెతుక్కోవటం. 2. తప్పిపోయిన పాత జన్మల బంధువులను వెతుక్కోవటం. 3. ఇప్పటికే తమ దగ్గరకు వచ్చి యోగ విద్యా ప్రారంభం చేసి ఆర్థికాది కారణాల వల్ల మళ్లీ భారతదేశం రాలేకపోతున్న సాధకులను పర్యవేక్షించటం. 4. దత్తాత్రేయ భక్తి మార్గాన్ని ప్రపంచ ప్రజలకు అందించటం. ఈ రోజులలో విదేశాలలో ఆధ్యాత్మికతను అమ్ముకునే సాధువులు అనేక మంది వెలుస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో నామరూపాలు లేని అనేకులు భారతదేశం పేరు చెప్పుకుని, వేదం పేరు చెప్పుకుని, యోగం పేరు చెప్పుకుని సంపదలను దోచుకుంటున్నారు. అపారమైన మేధాసంపద ఉండి కూడా అణువంత శాంతికి అర్రులు చాచే ఆ పాశ్చాత్య జీవులు మొట్టమొదట్లో ఇలాంటి పైమెరుగుల శాంతివచనాలకు లొంగినా దోసిలి నీళ్లు ఈదులాటలకు చాలవని త్వరలోనే గ్రహించి వారిని తరిమివేస్తున్నారు. ఈ పరిణామం వల్ల సాధువులంటేనే వంచకులు, డబ్బు దోపిడీగాళ్లనే భావం పాశ్చాత్య లోకంలో ఒక పక్కన పెరిగిపోతోంది. ఇక 4 యోగాసనాలు నేర్పి మీకు హఠయోగం నేర్పిస్తున్నామని హడావుడి చేసేవారు చేస్తూ ఉంటే, దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ఆసనాల మీద గ్రంథాలు అచ్చువేసి ఇదే భారతదేశంలోని యోగమని ప్రచారం చేసి కొన్ని ప్రచురణ సంస్థలు డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఇక భక్తియోగం అంటే అది భగవంతునకు శరణాగతి రూపంగా, ఆత్మార్పణ మార్గంగా ఉంటుంది కనుక ఆ దేశాల వారికి అది నచ్చనే నచ్చదు. మేము మా మేధాశక్తితో ఆలోచించి నిర్ణయించుకోవాల్సిందే, శరణాగతి మాకు నచ్చదు అంటారు వాళ్ళు. అంచేత భక్తి ప్రచారం అక్కడ సుగమం కాదు. ఇన్ని వ్యతిరేకతల మధ్య వచ్చిరాని ఇంగ్లీషుతో పాశ్చాత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు స్వామీజీ. కానీ వెళ్ళిన మొదటిసారే 100ల కొద్దీ భక్తులను ఆకర్షించారు. ఎలా ఆకర్షించారు? ఒకసారి స్వామీజీయే చెప్పినట్టు వారి భాష హృదయ భాష. 1983లో ఇంగ్లాండ్లో ఒక విచిత్రం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి కార్లల్లో వస్తూ ఉండగా ఒకచోట కార్లాపి పరివారం అంతా కాఫీలు త్రాగడానికి వెళ్లారు. స్వామీజీ ఒక్కరే కారులో ఉండిపోయారు. ఇది మామూలే. కొంతసేపయ్యాక పరివారం వచ్చేసరికి ఎవరో కొత్త వ్యక్తులిద్దరూ కారులో ఉన్న స్వామీజీతో మాట్లాడుతున్నారు. పరివారంలో ఉన్న పాశ్చాత్యులు దగ్గరకు వెళ్లేసరికి సంభాషణ పూర్తయిపోయింది. మీరెవరు, ఏం కావాలి అని వాళ్లను పరివారం అడిగారు. ఆ ఆగంతకులు ఫ్రెంచ్ భాషలో మేం వారితో మాట్లాడాం, మాకు కావలసింది వచ్చేసింది అన్నారు. అదేమిటి, స్వామీజీకి ఫ్రెంచ్ రాదే అన్నారు పరివారం వారు. ఏమో, మాతో మాట్లాడారు అన్నారు ఆగంతకులు.
ఆ ఆగంతకులకు ఫ్రెంచ్ తప్ప మరో భాష రాదుట. స్వామీజీ ఎవరో వారికి తెలియదుట. కానీ వారిని చూడంగానే ఎందుకో హృదయంలో ఒక తపన బయలుదేరినట్లయి ఆకర్షణ అయ్యి దగ్గరకు వెళ్ళి తమ ఆధ్యాత్మిక సందేహాలు కొన్ని తీర్చుకున్నారట. ఇది విని పాశ్చాత్య పరివారం ఆశ్చర్యపోక తప్పలేదు. మీకు ఫ్రెంచ్ కూడా కొంచెం వచ్చినా స్వామీజీ అని పాశ్చాత్యులంటే, నేను మాట్లాడింది హృదయ భాష అన్నారు స్వామీజీ. ఒకప్పుడు కుప్ప కృష్ణమూర్తితో తన బహుభాషా విజ్ఞానం గురించి మాట్లాడుతూ తెలుగు, కన్నడం, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం వీటిల్లో ఏదైనా ఒకటి అవతలి వ్యక్తికి వచ్చి ఉంటే ఆ భాషలోనే సంభాషణ జరుగుతుంది. అప్పుడు మరో భాష గుర్తురాదు. ఆ వ్యక్తికి ఇవేవీ తెలియకపోతే అతనికి ఏ భాష తెలిస్తే అందులోనే సంభాషణ జరిగిపోతుంది. అవతలవాడికి తెలుగు, సంస్కృతం రెండూ వచ్చనుకో, తెలుగులోనే సంభాషణ జరుగుతుంది. అప్పుడు స్వామీజీకి సంస్కృతం గుర్తురాదు అన్నారు స్వామీజీ. ఈ హృదయ భాషే స్వామీజీకి ప్రధాన భాష. ఆయన ఇతర భాషలు మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ప్రధాన భాష ఇదే. ఆయన రెండవ ప్రధాన భాష నాదం, అంటే నామ సంకీర్తన. భారతదేశంలోనే భక్తి సంగీతానికి శ్రోతలు తక్కువైన ఈ కాలంలో భౌతికవాద లగ్నమైన తాళప్రధానమైన గంతుల సంగీతానికి చెవి కోసుకునే పాశ్చాత్యుల చేత భక్తి సంగీతం వినిపించి మెప్పించటం సంభవమా? అసంభవం సంభవమైంది స్వామీజీ చేతుల్లో. వాళ్ళు స్వామీజీ భక్తి సంగీతాన్ని మెచ్చుకోవటమే కాదు, స్వామీజీ చేత రోలాండ్ వాద్యంపై భక్తి సంగీత కచేరీలు చేయించారు. ఇది భారతదేశంలో కూడా జరగని పని. అంతేగాక ఒక పాశ్చాత్య సంగీత దర్శకుడు స్వామీజీ సంగీతానికి పులకించి హృదయం అర్పించి స్వామీజీ వెంటపడి తిరిగి అనుమతి సంపాదించి తాను ప్రక్కవాద్యగాడై స్వామీజీ పాటలను విదేశాలలో రికార్డు చేసి క్యాసెట్లు విడుదల చేయటం కూడా మనం ఊహించగల ఘటన కాదు. కానీ అది కూడా జరిగింది. క్రిస్ హింజ్ అనే ఆయన హాలండ్ దేశంలో పేరుమ్రోగిపోతున్న సంగీత దర్శకుడు. అతను సంగీతం కూర్చాడని పేరుంటే క్యాసెట్స్, రికార్డ్స్ లక్షల సంఖ్యలో అమ్ముడుపోతాయి యూరోప్లో. ఇతను జర్మనీలోని మార్షల్ హింజ్, యోగిరాజ్ గారి సోదరుడు. అన్నగారి బలవంతం వల్ల స్వామీజీ దర్శనం చేశాడు. ప్రపంచ సంగీత మార్గాలన్నింటిలోనూ అంతో ఇంతో ఆకళింపు ఉన్న క్రిస్ హింజ్ గారికి స్వామీజీ నాదంతో వెన్నుపూసంతా చలించిపోయింది. ఆయన ఆ నాదధారకి దాసుడైపోయాడు. వేణునాదం అంటే అమితంగా ప్రేమించే క్రిస్ గారు స్వామీజీ సంకీర్తనలో వేణుగాన సహకారం చెయ్యాలని కోరుకున్నాడు. అందుకోసం భారతదేశం అనేకసార్లు వచ్చి రిహార్సల్ ఎరగని స్వామీజీ కీర్తనకు ఫ్లూట్ మేళవింపు చేశాడు. అక్కడికి తృప్తి కలగక స్వామీజీ సంకీర్తనల క్యాసెట్లు హాలండ్ తీసుకువెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ మీద తన ఫ్లూటు చేర్చి అద్భుతమైన క్యాసెట్ను తయారు చేసి సమర్పించాడు. అదే భజనమాల అనే క్యాసెట్. ఆ తరువాత ఆయన ధ్యానానికి ఉపయోగించే కొన్ని రాగాలను కూడా స్వామీజీ చేత క్యాసెట్లుగా రూపొందింపచేశాడు. ఇక ఆసనాలే యోగమనుకునే ఆ దేశాలలో పతంజలి, యాజ్ఞవల్క్య సూత్రాల మార్గంలో నాడీ విజ్ఞాన, చక్ర విజ్ఞాన పూర్వకంగా ఇంద్రియ సంయమ రూపమైన క్రియాయోగం బోధించటం అంటే స్వల్ప విషయం కాదు. కానీ ఇప్పటికి అనేక క్రియాయోగ కోర్సులను ఆయా దేశాలలో జరిపారు స్వామీజీ. ఇక తీర్థస్థానాల అన్వేషణ నియమబద్ధంగానే జరుగుతూ ఉంది. ఒక్కో చోట ఒక్కో నదిని ఎన్నుకుని ఆ నదిలో స్నానం చేయవలసిన ఘట్టాన్ని కూడా స్వామీజీయే ఎన్నుకుంటున్నారు. ఒక్కోసారి దారి డొంకా లేని ఈ స్థానాలకు వెళ్ళటానికి మైళ్ల కొద్ది దూరం నడవవలసి వస్తోంది. ఇప్పటికీ 6 మహాసముద్రాలలో స్నానం చేశారు స్వామీజీ. 1984లో అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో శాంటామోనిక్ బీచ్లో పసిఫిక్ మహాసముద్రంలో స్నానం చేస్తూ అది కపిల ముని సేవించిన స్థానమని, మన పురాణాలలో అది పాతాళ స్థానమని చెప్పారు. 1985లో జరిగిన ఉత్తర ధ్రువ మహాసముద్ర స్నానం అపూర్వమైనది, అద్భుతావహమైనది. ఈ స్నానం కోసం అత్యంత సాహసోపేతమైన ప్రయాణం చేసి ఆర్కిటిక్ సర్కిల్ని దాటారు స్వామీజీ.
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ఉత్తర ధ్రువ వృత్తాన్ని దాటి బరో అనే స్థానం చేరుకున్నారు స్వామీజీ. కొన్ని వందల మైళ్ళు ఎటు చూసినా మంచుగడ్డగా మారిపోయిన సముద్రం, ఆ మంచు చలవకు పైన సూర్యుడే చంద్రుడిలాగా చల్లబడిపోయి కాళ్ళు బిగుసుకుపోయి కదలకుండా ఒకచోట పడి ఉన్నాడు. అది ఒక మంచు ఎడారి. ఆ దృశ్యం సుందరము, భయంకరము కూడా. ఆ మంచుబండల ఎడారిలో అక్కడక్కడ చిన్న చిన్న నీళ్ల గుంటలుంటాయి. అయినా ఆ నీళ్లు 0 డిగ్రీల కన్నా తక్కువ చల్లదనంతో ఉంటాయి. అలాంటి గుంటలలో ఒక గుంటలో స్నానం చేయటానికి స్వామీజీ సిద్ధపడేటప్పటికీ స్వామీజీని తీసుకువెళ్లిన ప్రయాణ ఏజెన్సీ అధికారులు కంగారు పడిపోయారు. అప్పుడప్పుడు యాత్రికులు, సాహసికులు అక్కడికి వస్తూ ఉండటం కొత్త కాదు. కానీ అక్కడ స్నానం చేస్తానన్న మనిషి ఆధ్యాత్మిక వ్యక్తులలో కూడా ఇంతవరకు దొరకలేదు. అక్కడ స్నానం చేయటం అంటే మృత్యువుతో చెలగాటమే. వాళ్లకు నచ్చచెప్పి స్నానానికి సిద్ధపడ్డారు స్వామీజీ. అదే విమానంలో వచ్చిన కొద్దిమంది యాత్రికులు బొంతల వంటి కోట్లు వగైరాలతో మునిగి బెరుకుగా ఆ ప్రాంతాలలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉండగా తను కాషాయ వస్త్రాలతో స్నానానికి సన్నద్ధమయ్యారు స్వామీజీ. ఎంత చెప్పినా వినని స్వామీజీ నడుముకి ఒక తాడు కట్టి దాన్ని యువతల పట్టుకుని అక్కడి గుంటలలో ఒక గుంటను మరికాస్త లోతుగా తవ్వి ఇక దిగమన్నారు అధికారులు. ఎందుకంటే అక్కడ ఉన్న నీటి గుంటలలో ఒక్కోసారి అడుగు భాగం ఉన్నట్టుండి కదిలిపోయి మనిషి కిందకి దిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇక ఆ మనిషికి మంచు సమాధే ప్రాప్తి. అందుకే స్వామీజీ నడుముకి తాడు కట్టి పట్టుకున్నారు. ఎవరి భయం వారిది. అది కూడా ఒక సేవే. ఆ మంచునీళ్లలో ముమ్మారు మునకలు పెట్టి స్నానం చేసి ఒడ్డుకు వచ్చారు స్వామీజీ. అధికారులు భయపడ్డట్టే స్వామీజీకి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఒక్క క్షణం ఆగారు స్వామీజీ. ఈ క్షణంలో ఇక్కడ విజయవాడలో దాసరి జగన్మోహనరావు గారి ధ్యానంలో అగ్నిజ్వాలగా దర్శనమిచ్చారు స్వామీజీ. డాక్టర్ కృష్ణకుమారి గారి ధ్యానం గదిలోనూ విజయవాడ ఆశ్రమంలోనూ దీపారాధనలు ఉన్నట్టుండి పెద్దగా మండి పక్కన ఉన్న బట్టలను కాల్చివేశాయి. ప్రమాదాలేమీ జరగలేదు. ఇక్కడ ఈ దర్శనాలవుతూ ఉండగా అక్కడ స్వామీజీ నోటి వెంట సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ అనే సూర్యదేవత కీర్తన వచ్చింది. ఆ కీర్తన పూర్తయ్యేసరికి శరీరం అంతా స్వాధీనంలోకి వచ్చేసింది స్వామీజీకి. పరివారము, అధికారులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక అయిపోయిందనుకుంటూ ఉంటే అక్కడ దేవతార్చన మొదలుపెట్టారు స్వామీజీ. ఆ నీరు స్ఫటిక జలమని, ఎంతో శక్తివంతమని చెప్పి ఆ జలాలతో అభిషేకం చేసి తీర్థం తన వెంట ఆశ్రమానికి కూడా తెచ్చారు స్వామీజీ. ఇక విదేశాలలో ఆలయ స్థాపనల విషయానికి వస్తే మలేషియాలోని కౌలాలంపూర్లో గల శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి, దాని అనుబంధ ఆలయానికి ప్రతిష్ఠ స్వామీజీ చేతుల మీదుగానే జరిగింది. దత్తదేవాలయ నిర్మాణానికి అక్కడి భక్తులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అమెరికాలో వెస్ట్ సన్బరీ, పెన్సిల్వేనియాలో 15 ఎకరాల విశాల స్థలంలో ఒక పెద్ద ఆశ్రమం స్థాపించిన అక్కడి భక్తులు స్వామీజీ చేత 1988లో శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ చేయించుకున్నారు. దక్షిణ అమెరికా ఖండంలోని ట్రినిడాడ్లో మార్చి 18, 1990న దత్త ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ దత్తపాదుకా ప్రతిష్ఠ ఇంతకు మునుపే జరిగింది. 1982 ప్రాంతం నుంచి ఈ దేశాలలోని టీవీలలో, రేడియోలలో, ప్రముఖ పత్రికలలో స్వామీజీ పర్యటనల కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతున్నాయి. కొన్ని చోట్ల టీవీ ఇంటర్వ్యూలు జరిగాయి. పత్రికా ఇంటర్వ్యూలకు లెక్కే లేదు. ఇక మహిమల మాటకు వస్తే అవి ఈ దేశాలలో వేల సంఖ్యలోనే జరిగినా సమయం వచ్చినప్పుడల్లా ఈ మహిమలను తిరస్కరిస్తూనే ఉన్నారు స్వామీజీ. ఈ మహత్తల మీద దృష్టి ఉండరాదని, ఇవి మోసకారులని హెచ్చరిస్తూనే ఉన్నారు. 1976 నుంచి 88 దాకా అంటే 12 ఏళ్లలో వచ్చిన ఈ ఫలితాలను గమనించి స్వామీజీ బయలుదేరిన లక్ష్యాలేమిటో దృష్టిలో పెట్టుకుని ఇవి జగదాశ్చర్యకరమైన అద్భుత విజయాలు అవునో కాదో ఎవరికి వారే నిశ్చయించుకోవచ్చు. స్వామీజీ సంపాదించినదేమిటో కూడా హృదయంతో చూడవచ్చు.
సంగీతము, భక్తి, యోగము. స్వదేశంలో గాని విదేశంలో గాని స్వామీజీ ఉపయోగించే పనిముట్లలోకెల్లా అత్యంత ఆకర్షకమైనవి రెండు. ఒకటి సంగీతం, రెండు యోగం. ఆకర్షణలోనే కాక క్రియా నిర్వహణా శక్తిలో కూడా ఇవి సాటిలేనివి. వీటిలో యోగం అంతరంగమైనది కాగా సంగీతం బహిరంగమైనది. విభిన్నంగా బయటకు కనిపిస్తున్న అంతరంగ బహిరంగాల ఏకాత్మకత మహాత్ముల ప్రత్యేకత కదా. స్వామీజీ విషయంలో సంగీతం అంటే నాదోపాసన, నాదోపాసన అంటే లయయోగం. శబ్దతరంగాలు విద్యుదయస్కాంత శబ్దతరంగాలుగా పరిణితి చెందినట్లుగా సంగీతాన్ని నాదోపాసనగా పరిణమింపచేసే సాధనం భక్తి. ఈ మూడు తల్లిగారి దగ్గర నుంచి స్వామీజీకి సంక్రమించాయి. అయితే నిప్పురవ్వ కర్పూర పర్వతంపై పడితే మహాజ్వాలగా వికసించినట్లు తల్లిగారి నుంచి సంక్రమించిన ఈ మూడు స్వామీజీలో తమ విశ్వతోముఖ విరాట్ రూపాలను ఆవిష్కరించుకున్నాయి. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ జయలక్ష్మీమాత వినిపించిన పాటల తరువాత ఆ రోజుల్లోనే తండ్రిగారు చేసే నరసింహోత్సవాల పాటలకు తాను వంతలు పాడిన తరువాత ఆ పైన నుసన్లో పెద్దతండ్రి గారి భజన పాటలు బాగున్నాయనుకున్నాక ఇంకొంచెం పెరిగి అభేదానంద స్వామివారి సంకీర్తనా విధానము, రమణ మహర్షి గారి అరుణాచల శివ పాట బాగున్నాయనిపించినాక ఇక స్వామీజీలోని సంగీత స్పందన కొన్ని సంవత్సరాల దాకా బయటపడనే లేదు. తరువాత మైసూరులో హైస్కూలు చదువు చివరికి వస్తున్న రోజులలో నాటకాల వెర్రి రాగాలుగా వ్యక్తమైన ఆ సంగీతం అక్కడ అనుకోకుండా జరిగిన ప్రహ్లాద నాటకం ఇత్యాదుల్లో కొంచెం మృదువైంది. ఏమైనా ఆ బాల్యపు రోజుల్లో తన సంగీతాన్ని ఇప్పటిలాగా జగన్మోహనంగా ఆవిష్కరించినట్లు సాక్ష్యాలు లేవు. అయితే 1962లో శ్రీకంఠయ్య ఇంటికి చేరి బహిరంగంగా సంకీర్తన మొదలుపెట్టినాక ఆ నాదం ఒక అపూర్వమైన మార్పుతో దూకటం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో సంకీర్తన అంతా కేవలం దాదాపు ఒకే ఒక నామంతో, ఒకే ఒక రాగంతో గంటల తరబడి సాగుతూ ఉండేది. రాగమాలిక చాలా అరుదు. అయినా వేల కొలది శ్రోతలు చిత్రప్రతిమల్లాగా నిలబడిపోయేవారు. కొంతకాలం అయ్యాక స్వంత కీర్తనలు మొదలయ్యాయి. మొదటి కీర్తన పాహి పాహి గజానన పార్వతి నందా గజానన ప్రొద్దుటూరు రోజుల్లో వచ్చిన కీర్తనే. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోకారక్షక. ఈ కీర్తన కెసరే రోజులది. ఆ తరువాత పుంఖానుపుంఖాలుగా వందల వేల కీర్తనలు స్వామీజీ నోటి వెంట ఆసువుగా ఆవిర్భవించాయి. ఆ రోజుల్లో కీర్తన గాని రాగం గాని ముందుగా చూసుకోవటం పద్ధతి లేదు. ఆ రోజు తను ఉన్న యోగస్థితిని బట్టి దానికి అనుకూలమైన రాగం కానీ లేదా ఎదుట ఉన్న వ్యక్తులలో ఎక్కువ మందికి ఉన్న వ్యాధులను బట్టి ఆ వ్యాధి నివారణకై స్పందింపచేయవలసిన నాడికి కావలసిన రాగం కానీ లేదా అక్కడ అర్చింపబడుతున్న దేవతకు సంబంధించిన రాగం కానీ స్వామీజీ నోటి వెంట ఆసువుగా వచ్చేది. మధ్యమావతి ఉదరకోశ వ్యాధులను నయం చేస్తుందని, శివరంజని పుష్టిప్రదమని ఒకసారి స్వామీజీ కుప్పా కృష్ణమూర్తితో అన్నారు. దాదాపు 1980వ సంవత్సరం దాకా కూడా రాగాలకు నాడులకు, రాగాలకు చక్రాలకు, రాగాలకు జాములకు, రాగాలకు రాత్రింబగళ్లకు, రాగాలకు దేవతలకు, రాగాలకు ఓషధులకు గల సంబంధాలను గురించి ఎక్కువగా ఉపన్యసించేవారు. అప్పట్లో టేప్ రికార్డర్లు లేకపోవటం వల్ల, స్వామీజీ ఉపన్యాసాలను రాసుకునే పరివారం లేకపోవటం వల్ల ఆ వివరాలు మనకు అందలేదు. ఆవు వెంట దూడలాగా రాగం వెంట సాహిత్యం వస్తుంది. అందుకనే ఆనాటి స్వామీజీ పాటలలో సాహిత్యం అప్రధానంగా ఉండటమే కాక ముక్కలు ముక్కలుగా విరిగి ఉండటం కనిపిస్తుంది. స్వామీజీకి కావలసిందల్లా ఆ రాగాది దేవతకు, ఆ ఉపాసనాది దేవతకు సంబంధించిన బీజాక్షరాలు తను అనుకున్న స్థానాల్లో పడ్డాయా లేదా అనేది మాత్రమే. అయితే పువ్వులన్నీ వేరే, పూజ ఒక్కటే, ఇదేమి న్యాయము ఇదేమి ధర్మము వంటి అత్యుత్తమ సాహిత్య సృష్టులు కూడా
ఆ రోజుల్లో వెలువడినవే. ఆ రోజుల్లో స్వామీజీ సాహిత్యానికి మరో ప్రత్యేక లక్షణం ఏమంటే, ఆ పాటలు తెలుగుకి కన్నడానికి కూడా కొద్దిపాటి మార్పుతో సరిపోతాయి. అందువల్లే ఆ పాటలు రెండు భాషల వాళ్ళకి కొంచెం యాసగానే కనిపిస్తాయి. ఇక సంస్కృతం కీర్తనలు ఆయా మూలమంత్రాల్లోంచి, వాటి ధ్యాన శ్లోకాలలో నుంచి తుంచుకువచ్చిన సంబోధనల చిగురు గుత్తులెక్కువ. క్రమంగా పురందరదాసు, రామదాసు, త్యాగయ్య మొదలైన వారి కీర్తనలు కూడా కొంచెం కొంచెం పాడేవారు. కానీ అవన్నీ తమ సొంత బాణీలోనే పాడేవారు. దాదాపు అందరు మహాత్ముల స్తోత్రాలు స్వామీజీ గానం చేశారు. కానీ శంకరాచార్యుల వారి స్తోత్రాలంటే మాత్రం అభిమానం ఎక్కువ. ఇలా జరుగుతూ ఉండగా 1966లో ఆశ్రమ ప్రవేశం చేసినాక ప్రవచన మిశ్రితమైన హరికథా పద్ధతి ప్రవేశపెట్టి అందులో నవరసాలు రాగాత్మకంగా గుప్పించారు. అభిమాన రసం మాత్రం కరుణరసం. కరుణరస సన్నివేశంలో స్వామీజీ హరికథ చెబుతూ ఉంటే సభ మొత్తం కన్నీళ్లు కార్చేది. కొందరు వెక్కి వెక్కి ఏడ్చేవారు. ఈ రోజుల్లోనే కావేరీ నది అనేక సంగీత వాద్యాలను స్వామీజీకి సమర్పించింది. ఆ తరువాత వాద్య సంగీతానికి ప్రాధాన్యం పెరిగింది. వాటిలో సితార్ స్వయంగా వాయించేసిన స్వామీజీ కొన్నాళ్లు పోయాక ఒక ఉపాధ్యాయుణ్ణి పెట్టుకుని వీణ నేర్చుకోసాగారు. కొద్ది రోజులలోనే ఆ ఉపాధ్యాయుడికి విషయం అర్థమై నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తరువాత చాలా సంవత్సరాలు సితార్ స్వామీజీకి అభిమాన వాద్యంగా ఉండిపోయింది. ఈ మెట్టు తర్వాత స్వామీజీ పాటలను టేప్ రికార్డు చేసుకోవటం మొదలైంది. దీంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా స్వామీజీ సంకీర్తన విన్నా రోగాలు పోతాయని, ధ్యాన కేంద్రీకరణ శక్తి పెరుగుతుందని బాగా బయటపడిపోయింది. ఫలితంగా 1973లో మొట్టమొదటి ఎల్పి రికార్డు ప్లేటు ఆవిర్భవించింది. రికార్డు ఇవ్వవలసి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత పెంచారు స్వామీజీ. పాటకు రాగం, స్వామీజీ గానం, వంతపాట, ఇంతవరకు ఇతరుల జోక్యం ఉండరాదు. మిగిలిన సందుల్లో కాస్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అధికం చేశారు. ఈ భాగంలో హార్మోనిస్ట్ ఆర్కే స్వామిగారు స్వామీజీకి చాలా సహాయం చేసేవారు. 1978 దాకా 5-6 ఎల్పి రికార్డులు వచ్చాయి. ఈ రికార్డింగ్లు కొన్ని ఆశ్రమంలోనే జరిగాయి. వాటి వల్ల దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటకలలో వందలాది గుళ్లలో ప్రాతఃసాయంకాలాల్లో గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా స్వామీజీ సంగీత స్పందనాలు లక్షలాది భక్తుల హృదయాలలోకి చేరాయి. కానీ క్రమంగా దేశంలో గ్రామ్ఫోన్ రికార్డుల ఉపయోగం తగ్గిపోయింది. కేసెట్ల వాడకం హెచ్చింది. దాంతో 1978 తరువాత స్వామీజీ దగ్గర కూడా కేసెట్లు రికార్డు చేయడం పెరిగింది. 43వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.